కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టు కింద ప్రతి రైతుకు 11 నంబర్ల యూనిక్ ఐడి కేటాయించింది. వారికి ఉన్న భూమి రకం, సాగు, వ్యక్తిగత వివరాలను డిజిటల్ రూపంలో ప్రభుత్వం నమోదు చేస్తుంది. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. గత నెల 5న మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 3తో ముగియనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవం రానుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉంటుంది. ఈ 11 అంకెల ఐడిలో రైతు పేరు, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్బుక్ వివరాలు, భూమి రకం, సర్వే నెంబర్లు, సాగు చేసిన పంటల సమాచారం నమోదు చేస్తారు. ఈ ఐడి ద్వారా రైతు సాగు వివరాల చిట్టా అంతా ఒకే క్లిక్ తో తెలుసుకోవచ్చు. కేంద్రం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి, సాయిల్ హెల్త్ కార్డ్, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు ఇది తప్పనిసరి కానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేయబోతుంది. ఈ ప్రాజెక్టు కింద దాదాపుగా మొత్తం ఒక్కొక్క రైతుకు సంబంధించి 11 నెంబర్ల యూనిక్ ఐడి కేటాయిస్తున్నారు. దీనికి వారికి ఉన్నటువంటి భూమి, అంటే రైతు సాగు చేస్తున్నటువంటి భూమి, దాని సాగు వ్యక్తిగత వివరాలతో పాటు మొత్తం కూడా డిజిటల్ నమోదు చేస్తారు. ఇప్పటికే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లకు దీనికి సంబంధించి శిక్షణ కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్నటువంటి ఈ పథకానికి రైతులకు కొంత ప్రయోజనం కలగనుంది. మొత్తం కూడా వ్యవసాయ రంగం అంతా కూడా డిజిటలైజేషన్ కాబోతుందనేది కూడా ఆశాభావితం వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఫార్మర్ ఐడి అనేది రైతులకు అందించే డిజిటల్ గుర్తింపు కార్డు. ఇది కనుక మొత్తం కనుక ఉంటే దీని వివరాలు, భూమి వివరాలతో పాటు రైతు సాగుకు సంబంధించి రైతుకు ఉన్నటువంటి భూమి వివరాలన్నీ కూడా మొత్తం ఆన్లైన్ లో చూసుకునే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం 11 అంకెలతో ఐడి కార్డు జారీ అవుతుంది. ఇందులో ప్రధానంగా ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అటు పట్టాదారు పాస్ పుస్తకం వివరాలతో పాటు భూమి, ఏ భూమి అది సాగు చేసే భూమా లేకుంటే పడకు అంటే బీడు భూమా, ఇతర సర్వే నెంబర్లు ఆధారంగా మొత్తం కూడా దీన్ని డిజిటలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. దాంతో రైతుకు సంబంధించి ఏదైనా పంట నష్టం జరిగినా కూడా దాని ఆధారంగా డిజిటల్లో ఉన్న వ్యవసాయ భూమికి ఆధారంగా కూడా కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రకటించే అటువంటి పంట నష్టం కూడా రైతుకు అందుతుంది. దీంతో పాటు కిసాన్ సన్మతి, అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ సన్మతి, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా యోజన వంటి పథకాలకు కూడా ఇది తప్పకుండా వర్తింపజేస్తుంది అని అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఈ క్రమంలోనే కూడా ఈ డిజిటలైజేషన్ అయితే మాత్రం ఇది రైతుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కూడా వ్యవసాయ శాఖ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. ప్రధానంగా ప్రతి సంవత్సరం ఏ రైతు ఎంత సాగు చేస్తా ఉండు, ఏ భూమిలో ఏ పంట పండుతుంది, అటు తెలంగాణలో అయితే దేశవ్యాప్తంగా ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, అసలు రైతులు ఎంతమంది, కౌలు రైతులు ఎంతమంది అన్న వివరాలను కూడా పూర్తి స్థాయిలో డిజిటల్ లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మాన్యువల్ గా ఉన్నప్పటికీ కూడా ఇది కనుక దేశవ్యాప్తంగా విస్తరిస్తే రైతు వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దాంతో ఇప్పుడు ఏదైనా అకాల వర్షాలతో కానీ ఇతర రూపంలో ఏదైనా పంట నష్టం జరిగినా కూడా ఆ సహాయము రైతులకు అందించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే కూడా మొత్తం డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక అడుగు ముందుకేసి ముందుగానే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దీనికి శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. దీని పట్ల రైతులు కూడా కొంత సంతృప్తిగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే అటు ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రైతులను ఆదుకునేందుకు స్కీములు అమల్లోకి తెస్తున్నారు. అటు గిట్టుబాటు ధరలకు సంబంధించి కూడా కొంత ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పద్ధతి కనుక అయితే ఇక ఏ రైతుకు ఎట్లా న్యాయం చేయాలి, ఆ నష్టపరిహారాన్ని కూడా ఎట్లా కేటాయించాలి, లేకుంటే విత్తనాలు కానీ ఇతర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు కూడా రైతులకు సులభంగా అందే అవకాశం కనిపిస్తా ఉంది. మధ్యవర్తులతోటి లేకుండా నేరుగా రైతుకు లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ పథకం ఉందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే కూడా రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఎక్కడ రైతు తన
ఆన్లైన్ సెంటర్ లో కానీ ఎక్కడ కూడా తన ఐడిని నమోదు చేసుకుంటే తన పూర్తి వివరాలు అందులో వచ్చే అవకాశం కల్పిస్తా ఉంది సందీప్. అంటే యాకేష్, అంటే ఈ ఐడీలు ఎప్పటి నుంచి జారీ చేసే అవకాశం ఉంది? కేంద్ర ప్రభుత్వము ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఇది పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులకు దీనికి సంబంధించి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. మొత్తం క్షేత్రస్థాయిలో ఈ వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు అనేక సంక్షేమ పథకాలు రైతులకు ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారుల వద్ద రైతుల డేటా పూర్తిగా ఉంది. భూమి వివరాలు, వాళ్ళ వ్యక్తిగత వివరాలు ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని మొత్తం డిజిటలైజేషన్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే దీనికి శ్రీకారం చుట్టినటువంటి క్రమంలో మొత్తం డేటా అంతా అధికారుల వద్ద ఉంది. వారు అడిగిన ఆ డేటాను మొత్తం కూడా తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి ఇస్తారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దాన్ని పోర్టల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో దీన్ని అఫీషియల్ గా కూడా ప్రభుత్వము లాంచ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే మొత్తం కూడా అధికారుల వద్ద డేటా ఉన్నటువంటి క్రమంలో వాళ్ళకు కూడా కొంత సులువయ్యే పనిగా మనం చెప్పుకోవచ్చు. త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రైతుల వివరాలు, ఆధార్ కార్డు అయితేంది, ఇతర వివరాలు కూడా మొత్తం కూడా సేకరించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి మరికొద్ది రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ యాకేష్.